Hi everyone, welcome back to our channel. And if you're new to our channel, please make sure to like and subscribe and మీ family and friends తో కూడా షేర్ చేసుకోండి. Also, మీరు కనుక మా daily updates and మా fun reels చూడదలుచుకుంటే make sure to check out our Instagram. మా Instagram ID కింద description boxలో and screen పైన ఉంటుంది. సో మేమైతే ఇంకొక మా ఇండియా సిరీస్ వీడియో మీ అందరితో ఈరోజు షేర్ చేసుకోబోతున్నామనమాట. అండ్ మీరు ఈ క్లిప్స్ అన్నీ చూస్తా ఉండుంటే లేకపోతే థంబ్‌నెయిల్ చూసినా లేపోతే మా ప్రీవియస్ వీడియోస్ చూస్తా ఉన్నా మీకు తెలిసుంటుంది. మేము ఇప్పుడు శ్రీశైలంకి బయలుదేరుతున్నామనమాట. సో, లాస్ట్ వీడియోలో అయితే మేము పొద్దున్నే లెగిసి బ్రేక్‌ఫాస్ట్ తిని మా రైడ్ కొంచెం చూపిచ్చాం గదా! అండ్ ఇప్పుడైతే మేము ఇంక చేరుకున్నాము. సో, శ్రీశైలం కింద నుంచి పైన కొండ వరకు ఆల్మోస్ట్ మాకొక 1 ½ అవర్ అట్లా పట్టిందనమాట. సో, అట్లా మేము స్లోగా డ్రైవ్ చేసుకుంటా అక్కడ చేరుకున్నాము. మేమైతే టికెట్స్ ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకున్నాము. బట్ ఇది లాస్ట్ మినిట్ ప్లాన్ అనమాట. మేము ఒక లిటరల్లీ లైక్ డే బిఫోర్ అనుకున్నాము ఎళ్ళొద్దాం శ్రీశైలంకి అని. మేము లాస్ట్ టైమ్ అంటే లాస్ట్ ఇయర్ 2023లో ఇండియా ఎళ్ళొచ్చినప్పుడు గూడా ఎళ్ళొచ్చాం శ్రీశైలంకి. అండ్ ఇప్పుడు 2024 డిసెంబర్‌లో ఎళ్ళొచ్చినప్పుడు గూడా మేమెళ్ళొచ్చాము. బట్ ఇప్పుడు మేము డిసెంబర్ నుంచి జాన్వరి వరకు ఉన్నామనమాట ఇండియాలో. సో, ఇది మేము జాన్వరి ఆల్మోస్ట్ లైక్ 10థో ఎప్పుడో ఎళ్ళొచ్చాం శ్రీశైలంకి 2025లో. సో, మా దర్శనమైతే ఎర్లీ మార్నింగ్ గాదు. అరౌండ్ 9కి అనుకుంటాను మా దర్శనం. సో, అందుకని మేము యాక్చువల్లీ స్పర్శ దర్శనం తీసుకుందామనుకున్నాము. కానీ అది సోల్డ్ ఔట్ అయిందనమాట. బట్ మేమక్కడికెళ్ళి వాళ్ళని లైక్ అందుకని ఇంకో టికెట్ తీసుకున్నాం. తీసుకొని అక్కడికెళ్ళి వాళ్ళనడిగితే అప్పుడు సరే ఇక్కడ లైన్ తక్కువనే ఉంది గదా! అని మమ్మల్ని లైక్ ఎక్స్‌ట్రా అది పే చేస్తే అప్పుడు మళ్ళీ పంపించారనమాట స్పర్శ దర్శనంకి. సో, అట్లా మేము మొత్తం దర్శనం చేసేసుకొని దాని తర్వాత ఇంకా బయట టెంపుల్ బయటకొచ్చి లంచ్ తిన్నాము. మళ్ళీ కిందకెళ్ళేటప్పటికి ఆప్షన్స్ ఉంటాయో ఉండవో అనుకోని లంచ్‌కెళ్దాం అనుకుంటే అప్పుడు మేము ఏం జేసాము, ఏం డిస్కవర్ జేసామో చూపిస్తామనమాట. సో, ఇక్కడైతే శివలింగం అది మొత్తం చూసుకొని మేము లంచ్‌కెళ్ళాం. సో, యాక్చువల్లీ ఇక్కడ తిందామనొచ్చాము. బట్ టైం 11 అయింది. అందుకని ఏం ఓపెన్ లేదనమాట. అన్నీ ఇట్లా ఇప్పుడే ఓపెన్ చేస్తున్నారు. లేకపోతే బేసిక్‌లీ క్లోజ్ అయ్యున్నయి. అండ్ ఇక్కడేందంటే కొంచెం చిన్న చిన్న గిఫ్ట్ షాప్స్ లాగా కూడా పెట్టారు. అయన్నీ సెల్ చేస్తా ఉన్నారు. అక్కడ అన్నీ ఉన్నాయి సంజన. క్లే పాట్స్ అన్నీ ఉన్నాయి. క్లే పాట్స్ అన్నీ సెల్ చేస్తున్నారు. సో, ఇప్పుడు అందరం కలిసి వేరే చోటుకెళ్ళాలి ఫుడ్ తినటానికి. సో, ఇట్లా అన్నీ సెల్ చేస్తున్నారనమాట. డిఫరెంట్ లైక్ పాట్స్ అండ్ దియాస్. యాక్చువల్లీ క్యూట్‌గా. ఇది అంత వెయిట్ కూడా లేదు. లైక్ souvenir shop లాగా పెట్టారు. దే హ్యావ్ లైక్ ఎలిఫెంట్స్. యాక్చువల్లీ నేను పెయింట్ వేయగలుగుతాను దీనికి. ఇట్స్ నాట్ దట్ హార్డ్. ఎలిఫెంట్ ఉంటే పెయింట్ వేసేయచ్చు. బట్ చేయటం కష్టం కదా. అండ్ దే హ్యావ్ లైక్ లిటిల్ పీఠాలు. Oh wait, they have water bottles. ఇట్లా వాటర్ బాటిల్స్ కూడా సెల్ చేస్తున్నారు క్లేతో చేసి. అండ్ దియాస్ కూడా అమ్ముతున్నారు. యాక్చువల్లీ మేము దియాస్ తీసుకెళ్దాం అనుకున్నాము లైక్ దివాళీ అప్పుడు వాడతామని. బట్ ఇప్పుడు ఇప్పుడు తీసుకెళ్ళాము ఇంకా ఎందుకంటే ఈ క్యారీ చేయడం చాలా కష్టం. మీకు మొత్తం ఇట్లా బ్రేక్ అవ్వకుండా పెట్టుకోవాలి. ఈ కూడా క్లేనేనా? అన్నీ పెయింట్ వేసేసారు అంతే. ఈశ్వర్ ఎల్ఈడి అయితే అక్కడ బాగా దొరుకుతాయి, అవసరం లేదు. సో ఐ థింక్ వైప్ దిస్ ఆఫ్ అండ్ యూర్ కుంకుమ. బాగాలేదు. ఇట్ డజంట్ లుక్. సబ్స్క్రైబర్స్ చెప్పండి అలా ఉంది సాయితీ బొట్టలని. ఇది చూపిస్తున్నాను సాయితీ. లైక్ ఆల్ దీస్ గిఫ్ట్స్. ఇది ఫుడ్ కోర్ట్ అన్నారు కానీ ఒకటి కూడా ఓపెన్ చేసలేదు. నేను కూడా అదే అన్నా లైక్ ఏం ఓపెన్ చేసలేదు. సో అందుకని వేరే చోటుకి వెళ్దామని తినడానికి. టైం 11 అయింది కదా. సో బాగానే వచ్చాను సాయితీ. గిఫ్ట్స్ అన్ని చూపిస్తున్నావు. మళ్ళీ లోపలికి వెళ్ళాలికి 9:30, 9:40 అయి ఉంటుంది. చాలా వాక్ చేశాం కదా ఇక్కడి నుంచి అక్కడికి. మనం పాస్ చేసిన దగ్గర నుంచి గేట్ లైక్ చెప్పుల వదుల దగ్గరికే చాలా టైం పట్టింది. 15-20 minutes. ఎన్ని గిఫ్ట్స్ అయింది. సేల్ ఎవరు లేరు సేల్ చేసేవాళ్ళు. ఐ థింక్ ఫుడ్ టైం అప్పుడు వస్తారు సంజన. ఇప్పుడు క్లోజ్ కాదు. ఇప్పుడు అన్ని క్లోజ్డ్ ఉన్నాయి. ఇప్పుడు అటు ఇటు కాకుండా ఉంది. డిన్నర్ కాదు, లంచ్ కాదు, బ్రేక్ఫాస్ట్ కాదు, స్నాక్ కాదు.
కూర్చుంటున్నామా? ఒక ఫోటో తీసుకుందాం, లేకపోతే ఇటు సైడ్ ఒక రీల్ తీసుకొని ఫోటో తీసుకుందాం, ఏమంటావు? యా. సో, అట్లా అందరి కోసం మేము వెయిట్ చేసేటప్పుడైతే కొన్ని రీల్స్, ఫోటోస్ అయి తీసుకున్నాము. యాక్చువల్లీ ఈ క్యాఫేకి మేమెప్పుడో వచ్చామంట అని మమ్మీ అండ్ డ్యాడీ జెప్పారు. నాకైతే అసలు గుర్తులేదు. కానీ వాళ్ళు జెప్పారు, కాదు మనం ఒకసారి శ్రీశైలంకొచ్చినప్పుడు ఇక్కడికొచ్చామట్టుంది అని జెప్తున్నారు. సో, అట్లా మేము ఇక్కడున్న అన్నీ చిన్న క్లే థింగ్స్ అయన్నీ చూసేసి కొన్ని పిక్చర్స్ అయి గూడా తీసుకున్నాం. ఎందుకంటే సూపర్ ఎంప్టీ ఉంది ఇక్కడ. అసలు అసలెవ్వరు లేరనమాట. బేసిక్‌లీ మేమే ఉన్నాం అక్కడ మొత్తం. ఏమన్నా తిందామని జూసినా గూడా ఏం లేవక్కడ. అన్నీ క్లోజ్ జేసున్నాయి. ఇప్పుడే ఓపెన్ జేయనట్టుంది. సో, అందుకని మేమేమి అక్కడ తినకుండా ఇంకా కొండ కిందకి బయలుదేరామనమాట. సో, మా దర్శనము కూడా అంత టైమేం పట్టలేదు గానీ, కొంచెం లేట్ అయ్యుంటే డెఫినెట్‌గా చాలా డిలే అవ్వుండేది. బట్ మేము కరెక్ట్ టైంకెళ్ళాం. పదండి. Maybe you should restart your phone. It's not even that restarted. It didn't even charge because it said it was overheated. అంతే కదా, that's the only thing. Save me and I save you. ఏంటిది? Oh. సో, ఇప్పుడైతే మేము బయలుదేరి ఫస్ట్ కిందకెళ్ళేటప్పుడు గణపతి టెంపుల్ ఉందనమాట. లాస్ట్ టైం గూడా అక్కడికెళ్ళొచ్చాము. అక్కడికెళ్ళేసి దర్శనం చేసుకొని దాని తర్వాత అక్కడ యాక్చువల్లీ లాస్ట్ టైం మ్యాంగోస్ అయి తీసుకున్నాం గదా! సో, మళ్ళీ అక్కడ తీసుకుందాం అనుకుంటున్నాము. టైం అయితే ప్రస్తుతానికి 11:20 అయింది. అది హిస్టరీ తెలుసా బుడ్డి? గణపతి టెంపుల్ సాక్షి గణపతి కదా, ఆయన సాక్షి గణపతి అన్నమాట. అంటే సాక్షి శ్రీశైలంకి వచ్చినట్లుగా ఆ. ఆయన పైన సాక్ష్యం చెప్తాడన్నమాట. ఓ, అంటే మీరు వచ్చారా రాలేదా అని చెప్పారు. సాక్ష్యం ఉంటే నిజం కదా, అందుకని ఎలిబి అంటారు కదా. ఆలబాయ్. సో అది ఇది వాచ్ చేయటం అనమాట. అవును, వీళ్ళు వచ్చాడు, వచ్చారు ఈ దర్శనానికి వచ్చాడు అని చెప్పి. అంటే ప్రతి చోట అట్లానే ఉంటారు సాక్షి గణపతి. శ్రీశైలం ఉంటారేమో కానీ శ్రీశైలంలో కంపల్సరీగా దర్శనం చేసుకొని పైన దర్శనం చేసుకున్నప్పుడు కింద ఆయన దర్శనం చేసుకుంటారు అనమాట. సో ముందర పైన దర్శనం చేసుకొని అప్పుడు కింద. శ్రీశైలం అయినా అప్పుడప్పుడు రావచ్చు కానీ డాడీ కంపల్సరీ సాక్షి గణపతి, కేదార్నాథ్ అట్లా వెళ్ళినప్పుడు దర్శనం చేసుకోవాలి. అంత దూరం వెళ్ళొచ్చి బస్ వస్తుందా? బస్ నల్లని టమాటారు వాల్గోరిట. మేమైతే మా దర్శనం అయిపోయిన తర్వాత మేము ఇట్లా బయట షూస్ దగ్గరికి వచ్చినప్పుడు చూస్తే చాలా మంది అరౌండ్ ఒక 70-80 పీపుల్ అప్పుడే సేమ్ మేమున్న లైన్ లోకి వెళ్తున్నారు అనమాట. వాళ్ళ అయ్యప్ప స్వామి మాలలు వేసుకున్నారు, స్వామి మాల వేసుకున్న వాళ్ళు. సో బస్సులు ఇట్లా ఒకేసారి. సో ఇప్పుడు కిందకి వెళ్ళేసి అక్కడ ఏమేమి ఉన్నాయో ఫస్ట్ దేవుడి దండం పెట్టుకొని ఏమేమి ఉన్నాయో చూపిస్తాం మీ అందరికి. ఇక్కడ ఊర్లు కూడా ఉంటాయి కదా, మధ్య మధ్యలో టౌన్స్ కూడా ఉంటాయి సంజన, చిన్న చిన్నవి. సో అట్లా ఆ చిన్న చిన్న టౌన్స్ అవి చూసుకుంటా ఇంకా మేము సాక్షి గణపతి టెంపుల్కి వచ్చేసాము. అండ్ ఈ టెంపుల్లో కూడా కొంచెం లైన్ ఉంది, ఎక్కువ లేదు అని కొంచెం ఉంది. అండ్ ఇక్కడ కూడా కొంచెం ముందరికి వెళ్ళినాక లైన్లో అక్కడ టికెట్ కౌంటర్ లాగా పెట్టారనమాట. సో మనకేమైనా అర్చన చేయించుకోవాలన్నా లేకపోతే ఏమైనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పూజ అట్లా చేయించుకోవాలనుకున్నా కూడా చేయించుకోవచ్చు. అట్లా మేము ఒక టికెట్ తీసుకొని పూజ చేయించేసుకొని ఇక్కడ ఇంకా కొన్ని పిక్చర్స్ అవి తీసుకున్నాం అనమాట. సో ఇప్పటికైతే టైము ఆల్మోస్ట్ 12:30-1 అట్లా అవుతుంది. బట్ ఇంకా మేము పైన కూడా లంచ్ తినలేదు కదా. అండ్ మేము ఆన్ ద వేలో ఇక్కడికి వచ్చేటప్పుడు ఆల్రెడీ డిసైడ్ అవ్వామన్నమాట, ఇక్కడ బయట మ్యాంగోస్ అవి ఉంటాయి కదా అవి తీసుకుందామని. సో అట్లా మేము కొన్ని పిక్చర్స్ అవి తీసుకొని బయలుదేరాం. సో ఇప్పుడైతే మేము సాక్షి గణపతి టెంపుల్ నుంచి బయలుదేరుతున్నాము. సో సంజన అక్కడ ఏం చేయించాం పూజ? అర్చనా? అది అర్చన ఆశీర్వాదం తీసుకున్నాం. సో ఇక్కడ లోపలికి వెళ్ళి కూర్చోబెట్టి లోపలికి వెళ్ళి కూర్చోబెట్టి ప్రసాదం లడ్డు అదంతా ఇచ్చారు. సో శ్రీశైలం వచ్చిన ప్రతిసారి సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళాలి, బికాజ్ అది సాక్షి అని చెప్తాడంట గణపతి, వెళ్ళి ఇట్లా వీళ్ళు వచ్చారు అని చెప్తారు. సో బేసిక్లీ అందుకని ఇట్లా చాలా మంది వస్తా ఉన్నారు కానీ లైన్ ఫాస్ట్ గానే మూవ్ అవుతుంది, ఎక్కువసేపు ఉండట్లేదు. ఇక్కడ బొట్టు ఉంది, సైకి పెట్టుకున్నామా? బొట్టు ఇక్కడ ఉందా? సరే బొట్టు. ఈరోజు వెదర్ బాగుంది. నేను పెట్టుకుంటాను.
పెట్టుకోమ్మా నువ్వు పెట్టుకో. నేను పెడతాను నేను తీసుకుంటాను సంజన నువ్వు. ఇట్స్ ఫైన్. డాడీకి పెట్టు. పెట్టుకున్నాను అమ్మ పెట్టింది. అక్కడ ఏముంది ఏం కనిపించట్లా. నాకు పెడతావా? అయితే సరే అయితే బొట్లు ఇంకా సరే బయటకు వెళ్దామా? బయటకు వెళ్ళి ఏమున్నాయి మ్యాంగో తీసుకొని యాక్చువల్లీ ఏంటంటే మేము మా షూస్ కార్లోనే వదిలేసాం అనమాట. సో ఇక్కడ ఏం లేవు మా షూస్. వాళ్ళు అంత వెయిట్గా కూడా లేదు, అందుకని ఏం కాలేదు. లాస్ట్ టైం ఎక్కడ తీసుకున్నా మ్యాంగోస్? ఇక్కడ అంబ్రెలా కింద తీసుకున్నా సంజన. విజయ్ బాగుంది. ఇక్కడ తీసుకున్నారా? ఐ థింక్ నో ఇట్ వాస్ దట్ పర్సన్. ఇక్కడ ఫ్రెష్గా పెట్టినట్టున్నాను. యాభై కదా? సరే యాభై. కానీ కట్ చేసిన కట్ చేయించుకోవచ్చు. యా వీ కెన్ ఆస్క్ దెమ్ టు కట్ ఇట్. ఎలాగమ్మా మ్యాంగో ఎలాగా? గ్లాస్ 20, 50కి 3 గ్లాసులు. గ్లాస్ 50. కాయ అయితే 150, 100. 100 ఏంటి? చిన్నకాయ పెద్దకాయ అయితే 150. సో వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్స్ అనమాట ఈ మ్యాంగోస్. ఎస్పెషలీ శ్రీశైలం ఆన్ ద వేలో అయితే చాలా చాలా బాగుంటాయి, అందుకని ప్రతిసారి తీసుకుంటాం. సరే మనకి ఎన్ని కావాలి ఒకసారి సంజన గివ్ మీ యువర్ ఫోన్, ఐల్ టేక్ ఏది ఓవర్. తీసుకుంటారు మీరు? ఒకటి పిక్ చేసి పెట్టి తింటామని. ఓకే అదే తీసుకో. ఇదా బాబు? ఇది అమ్మ ఇది తీసుకొచ్చి చేయి. బాగుంది. అది బాగుంటుంది అంటున్నాను నాన్న. సరే నీ ప్రకారం కట్ చేయి. అది 7 కప్స్కి వచ్చిద్దాం. That thing is huge. చాలా పెద్దది. మార్బుల్ వినాయకుడు చూసావా? అమ్మ అంతే అది. అమ్మ చూసుకో, మార్బుల్ వినాయకుడే కదా అడుగుతుంది. డైమండ్ వినాయకుడిని వాడగలేదు కదా. సరే తెచ్చుకో. డైమండ్ అడిగితే బెటర్, నీకు అది ఉంటుంది ఫర్ ఎవర్. అప్పుడు నీకు కూడా గుర్తుంటుంది అది. గుర్తు లేకపోయినా బిల్ చూసుకున్నప్పుడు గుర్తొచ్చింది. ఏది? ఓ ఆ ఫోటోలోనా? కారమా? కారం కావాలి. యా కారం వేస్తారు. ఉప్పు కారం రెండు కదా. లేకపోతే ఇట్లా కప్లో ఇది కప్స్లో వేసి. సరే కప్పులు లూజ్గా తీసుకుంటారులే నాన్న. సరే ఒక కప్పులో ఇచ్చాయమ్మా కారం, ఉప్పు కారము. మిగతా స్పేర్ కప్పులు ఇచ్చేసి. ఇంకేమైనా కావాలి నాన్నలు? ఇది ఉసిరికాయ ఎలా ఉంది? అవి చాలా బాగుంటాయి. అపర్ణతో అయ్యా Sanjana, when you're grabbing it, ఒక 2 కప్స్ ఒక 2 కప్పులు ఇవ్వమ్మా ఖాళీ. ఉప్పు కారం అంటే దీంట్లో ఇవా? మనం డిప్ చేసుకుందాం. ఇంకా సరిపోదా? ఇంకొంచెం కావాలా? దీని కింద పెట్టుకోమ్మా. కావాల్సింది తీసుకున్నాను. నీకు ఏది కావాలండి? ఒక ఉసిరికాయ తీసుకుని షేర్ చేసుకుందాం. కారం ఇవి ఇట్లా పచ్చడిలాగా చేస్తా తీయేది. ఫ్రెష్ తీసుకో. ఏ బాగుంటాయి? ఫ్రెష్ బాగుంటాయి. మీకు ఏది కావాలి? నాకు తెలియదు అది టేస్ట్. గ్లాస్ 20 అన్న, 50కి 3 గ్లాసులు. ఇవి ఏంటమ్మా? రేట్లు ఏముండవు, ఒకటే రేట్. ఉప్పు కారం కలిపిందేనా ఇంకేమైనా కలిపారా? ఉప్పు కారం. కానీ పచ్చడి అండ పెడతారంట. ఫ్రెష్ తీసుకుందా, ఎప్పుడు తినలేదు కదా. నీకు ఫ్రెష్ కావాలా? అది విడిగా దీంట్లో ఎందుకు బాగాలేని కావాలా? మంచిది నాన్న. మేము ఒక థమ్స్ అప్ తీసుకుంటాం. oh yeah, it's over here. Do you want to get a thumbs up? Yeah. ఇవి ఎలాగమ్మా? 50 అమ్మ. మరి అవి విడిగా ఇస్తావా? అది కూడా సేమేనా? గ్లాస్లో పెట్టేసి విడిగా తీసుకున్నాను. కావాల్సింది తీసుకొని గ్లాస్ ఒకటి ఇస్తావా? మన ఉప్పు కారం. Sanjana, 1 second. Sujata. ఏముంది ఇక్కడ డబ్బులు ఇచ్చేసాం. నీకు అక్కడైనా కావాలంట? నాకు వద్దు. తీసుకోండి. సరే తీసుకోండి. అబ్బాయికి డబ్బులు
15 నాన్న నేను హెల్ప్ చేయాలి నేను చేస్తున్నా. Do you know which ones are even good, Sanjana? I'm getting whatever's hard. ఇదిగో నాన్న నేను బాగానే తీస్తాను మా. గట్టిగా ఉన్నాయి తీస్తున్నా. అంతా ఒకటే ఏంటి? కదా. అంటే చెట్టు కాడిని కోసుకొచ్చారండి వాటర్ లో వేసుకొని తాగుతారా? ఈ బాగాలేవు బాగున్నాయి కదా మా. అబ్బాయి అన్ని బాగానే ఉన్నాయి. అబ్బాయి పచ్చి ఇచ్చాడు ఓకే చాలు. Thank you. Okay. Are you happy with your అక్కడ ఏం తీసుకుంటున్నారు? మా కప్ ఉందా? పీనట్స్ తీసుకుంటున్నారా? అవి ఇట్లా ఉడకబెట్టినాయి కదా. అవి బఠానీ బాగున్నాయి చూడటానికి. గ్లాస్ ఎట్లా తెచ్చుకోవచ్చు? ఈ 2 గ్లాసులు తీసుకుందు. ఈ 2 గ్లాసులు ఒక దాంట్లో బఠానీలు కూడా బాగుంటాయి కదా. I want those. నాకు అవి కావాలి. అయ్యి గ్రీనీ సంజన చూపించిన. నాకు ఒక గ్లాస్ నేను తింటాను. తీసుకోమ్మా. ఇదో 2 గ్లాసులు. ఆ బఠానీలు నాకు పీనట్స్ వద్దు. మీరు తీసుకోండి చేత అదొక గ్లాస్ ఇస్తారా? సైతే యూ వాంట్ దోస్ టూ? Yeah, I want those. ఓకే 2 గ్లాసులు సెపరేట్గా ఇవ్వండి. అవి ఫ్రై ఇంకో గ్లాసా? ఆయిల్లోనే కదా ఫ్రై చేసేది. అదే ఉండదులే. లేకపోతే వేరే తీసుకో. ఈ ఉడికి పెట్టిన శనగపప్పు తీసుకో. చాలా బాగున్నాయి సాయితి. నీకేం కావాలి Get these. They taste like those peas that come in. Yeah, I want those. The same ఇంకోటి కూడా green ఇదే ones. ఇస్తారా? సాయితి నీకేం కావాలి The same green ones. సాయి అండ్ ఈ స్టాల్లో అయితే ఎవరికి ఇది కావాలి ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి కదా, సో డిసైడ్ చేసుకుంటున్నాం. ఈ ఏంటి ఇవి? ఈ కాయలు ఏంటి? అవి మనకొద్దు. ఏనుగులు వేరుగానే బెస్ట్. ఎవరి వాళ్ళు తినొచ్చు. Can you show them? తీసుకో. నాకేం కావాలి చూడు. ఇవి ఇవంతా 50 రూపాయలు అమ్మ క్లాసు. 50 రూపాయలు అంటే క్లాస్. వద్దంటలే బాగాలేవంట ట్రై చేయి, నీకు నచ్చితే చూడు. తిని చూడు మా. చిల్లర వద్దులే. చాటి ఎందుకు ఉన్నాయి? చిల్లర ఉన్నాయి కదా. 500 ఎందుకు కానీ మార్చుకోవచ్చు కానీ తర్వాత మార్చుకోవచ్చు అన్న. ఏం బఠానీలా బాగుంది కానీ ఏదో తేడా ఉంది ఎక్కువసేపు మనకు అలవాట్లేదు. తీసుకోలేదు ఉడికినాయి డాడీ నీకేం కావాలి? ఉడికి పెట్టిన ఒక గ్లాస్ అంతేనా? తెలిసినా ఇది తీసుకుంటాం. అవి వద్దు, చూద్దాం. ఇవి బాగుంటాయి. ఏం కావాలమ్మా లేకపోతే? నాకేం వద్దు. Are you happy? నీ గ్లాస్ అయ్యేం. Can you show them? ఇవన్నీ తీసుకున్నాం. పీనట్స్, ఈ పీనట్స్ తీసుకున్నాం. Basically, బాయిల్డ్ పీనట్స్, ఫ్రైడ్ పీనట్స్ ఈ తప్పితే అన్ని తీసుకున్నాం అంతే. అనుకుంటా. ఈ ఫ్రైడ్. ఓకే. కార్ ఎక్కుదామా? అట్లా మేము ఎవరికి ఏది కావాలో అది తీసేసుకొని ఎవరికి ఏది కావాలో అది పట్టుకున్నాం కూడా, ఎందుకంటే చాలా ఉన్నాయి కదా, సో మళ్ళీ మర్చిపోతామని. అంటే మర్చిపోము కానీ కార్ ఎక్కిన వెంటనే తినేయచ్చు అని తీసుకున్నాము. అట్లా తీసేసుకొని మేము మా కార్ దగ్గరికి వాక్ చేసుకుంటున్నాం. ఇక్కడే పార్కింగ్ ఉంటుంది, సో అక్కడ పార్క్ చేసుకున్నాం అనమాట మా కార్ని. అట్లా మేము ఇంకా నెక్స్ట్ టెంపుల్కి అండ్ లంచ్ అక్కడ తిన్నాము. ఇంకొక టెంపుల్ అసలు ఎంత కలర్ఫుల్ టెంపుల్ ఉందో ఆ టెంపుల్ అవన్నీ మేము మా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాము. Hope you guys like this video and see you guys tomorrow in another one. Bye. Se acabó. Free drinks on the house.